హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే అక్షయ తృతీయ రోజు అనమాట. ఇది ఇంకా పైకి వచ్చి చెట్లు ఎట్లున్నాయి ఏంటి ఒకసారి చూసుకుందామని ఇక్కడికి వచ్చిన. తులసి చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో, రావి చెట్టు కూడా చాలా పచ్చగా ఉంది. ఎందుకో కొన్ని మొక్కలు మాత్రమే బాగున్నాయి. తమలపాకు చెట్టు అయితే ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంక ఇక్కడ మల్లె చెట్టు కూడా అసలు లేకుంటే లాస్ట్ ఇయర్ మల్లె చెట్టుకి ఎన్ని పూలు పూసేటివో అసలు ఈ ఇయర్ పూలే రాలేదు. అంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయేమో. ఇదేమో ఒకరోజు తులసమ్మ నాటినాను. అది ఇక్కడ తులసి మొక్క నాటుకున్నా అనమాట. సరిగా ఉండట్లేదు అనేసి, ఎండ తగలట్లేదు, అందుకని ఇంకా చెట్టు పెద్దగా అవుతలేదు అని మళ్ళీ ఇంకో మొక్క తెచ్చి నాటుకున్నా ఇక్కడ. ఇంకా ఆ రోజే మా వాడు ఊరు నుంచి వచ్చినాడు, ఇంకా లేవలేదు. ఇంకా నేనేమో పైన పూలు అవి కోసుకొచ్చుకొని ఇంకా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ క్లీన్ చేసుకుంటే ఇంకా ఆ తర్వాత మనం పని చేసుకోవచ్చు కదా, అదే పూజ చేసుకోవచ్చు కదా. అందుకని ముందు క్లీన్ చేసుకుంటున్నాను. పైన నీట్గా ఉంటుందిలేండి, పైన క్లీన్ చేయడం పెద్ద రిస్క్ అనిపించదు, ఈజీగా చేసేసుకోవచ్చు. కింద అంటే సామాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. పైన అట్లా ఏమి ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది కూడా అదే అక్షయ తృతీయ రోజుదే అనమాట వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. వీడియో చూడంగానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ వాడైతే లేవలేదు. ఇంకా నేనైతే నా పని నేను చేసుకుంటున్నా. అయిపోవాలి కదా ముందు, వాళ్ళు లేచల దాకా ఉంటే ఎక్కడైతే చెప్పండి. మన పని మనకు తప్పదు, క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇది చేసేసుకొని ఇంకా తర్వాత పూజ చేసేసుకొని కింద పైన అనేసరికి బాగా నాకు టైం తీసుకుంటుంది. ఇదే ఎక్కువ టైం పోతుంది అనమాట. ఇంకా అయిపోయింది క్లీనింగ్. ఇక్కడ పెట్టేసుకుంటున్నా. కొన్ని అదే తామర పూలు చెప్పినా కదా, ఫస్ట్ అవి విడిపిద్దామనేసి తామర పూలు ముందు వాటిని విడిపించుకుందామని కూర్చున్నాను. వాటిని మంచిగా విడిస్తేనే కదా పువ్వు చాలా బాగుంటుంది. మామిడిపళ్ళు కూడా వచ్చినాయి అనేసి మామిడిపళ్ళు ప్రసాదం పెడదామని ఇక్కడ పళ్ళు కూడా పెట్టుకున్నాను నేను. చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే పళ్ళు విడిపిస్తుంటే నాకైతే మా పటాలను చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మా దేవుని గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు నాకు అది ఇష్టం. పైన అయితే ఇంకా మొత్తం దేవుని గుడి అనే కదలేండి, పైన మొత్తం బాగుంటుంది. పైన ఇంట్లో మాత్రం ఎందుకో చాలా నచ్చుతుంది నాకు మా ఇల్లు. పైది మాత్రం, కిందిది నచ్చదని కాదు, కిందిది కూడా నచ్చుతుంది. కాకపోతే పైన ఎందుకో ప్లజెంట్గా ఉంటుంది అనమాట. డే అంతా వర్క్ చేసి నైట్ అలసిపోయి పైకి వస్తే అసలు గుర్తు లేకుండా నిద్ర వచ్చేస్తుంది. అంత యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. పైన పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది నాకు. ఇంక ఇట్లా పూలన్నీ ఫస్ట్ విడిపించేసేసుకొని ఇంకా పూజ చేసుకుందాం అనేసి కూర్చున్నాను. ఒకరు మనకి ఇట్లాంటి పనులన్నీ ఒకరు హెల్ప్ చేస్తేనే టకాటకా అవుతుంది. కానీ ఇంక ఎక్కడ దొరుకుతారు వాడు అసలు ఈ పూజలు ఇవి అంటే కొంచెం పిల్లలు కదా. ఇప్పుడు పాప అనుకో ఆడపిల్ల కాబట్టి ఆమె ఇట్లాంటివన్నీ బాగా ఇష్టం కూడా. తనకి కూడా పూజ అది చేయాలంటే చాలా ఇష్టం. సో నేను చెప్పకుండా తనే బాగా హెల్ప్ చేస్తుంది నాకు. నేను అన్నీ క్లీన్ చేసి ఇచ్చినా చాలు, కథం మంచిగా చేసిస్తుంటుంది అనమాట. మగపిల్లలకు అట్లా ఉండదు కదా, వాళ్ళు కొంచెం ఎంతైనా ఆడపిల్లలకు ఉన్నంత ఓపిక మగపిల్లలకి ఆనంద చేస్తారు చెప్పండి, రాదు. అందుకోసం మనకు వీళ్ళనుకో బాగా మంచిగా చేస్తారు. అది ఇక్కడ ఇంకా పూలన్నీ విడిపించేసేసి పెట్టేస్తాము. కొంత పటాలకు పెట్టేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. అసలు ఎంత కళ ఉంటాయంటే ఇవి పెట్టేసరికి. ఇంకా పైనుంచి కొంచెం మరవం కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది కూడా పెట్టేద్దామనేసి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.